దేశంలో వరకట్నం వేధింపులతో ప్రతిరోజు ఎంతో మంది యువతులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలో లేదంటే ఆ కట్నం కోసం అత్తింటి వారే ఆ యువతుల ప్రాణాలు తీస్తున్న ఘటనలో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి మరొక ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్లో. వరకట్నం వేధింపులకు మరొక వివాహిత బలైంది. భర్త తప్పించుకోకుండా తాను మరణించిన తర్వాత ఎవరైతే తన మరణానికి కారణమయ్యారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలని, సమాజం ముందు వాళ్ళు దోషులుగా నిలబడాలని తన శరీరం మీద వాళ్ళ పేర్లు రాసుకొని, అసలు ఏం జరిగిందో రాసుకొని మరి తను బలవన్మరణానికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2023లో కుందన్తో మనీషాకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలో బైక్, బంగారం, నగదు కూడా ఇచ్చారు. తమకు ఎస్యూవీ కారు కావాలని, ఇచ్చిన కట్నం సరిపోదని, ఈ బైక్, బంగారం, నగదు ఇవి కాదు ఇంకా ఎక్కువ కావాలి, ఎస్యూవీ కారు కావాలి అంటూ కుందన్ కుటుంబీకులు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత శారీరకంగా, మానసికంగా మనీషాను వేధింపులకు గురి చేశారు.